గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం. ఏదో ప్రశ్న ఉందాలో అడుగురా బాబు, నీకు దండం పెడతాను. గుడ్ మార్నింగ్ అని ఇప్పుడు మన సంఘ విశ్వాసులైన ఎవరైనా సరే తెల్లారు లేస్తే మన ప్రార్థన ఆదివారం వచ్చి చర్చిలకు వచ్చేస్తున్నారు. వాళ్ళు అక్కడ నేర్చుకునేది ఎందుకు చేసింది తెలియదు. ఇళ్ళకి వచ్చి వాళ్ళు చేసే చేష్టలు అవి మాకు పెద్ద నచ్చట్లేదు. మళ్ళీ అదేమంటే మేము పరలోకి వెళ్తున్నారు. దానికి మారే మార్గం ఏంటి, వాళ్ళు ఎలా నడిస్తే బాగుంటాయి. ఇప్పుడు ఒక ఊర్లో ఒక పూజారును ఒక వ్యభిచారి ఇద్దరు ఉన్నారా నాన్న. ఆ పాడు పని చేస్తున్నటువంటి ఆమె ఆవిడ ఇంట్లోనికి ఎవడు వెళ్తున్నాడు ఎవడు వస్తున్నాడు అని చెప్పి రోజు గమనిస్తున్నాడు ఒక పూజారి. ఈ పూజారి అనుకుంటున్నాడు ఖచ్చితంగా ఈ భక్తుడు అనుకుంటున్నాడు. పూజారి ప్లస్ భక్తుడు అంటే చాలా నిష్టగా ఉన్నాడు ఈ వ్యక్తి. ఆ అమ్మాయి చూస్తే అదే వీధిలో వేరే ఇంట్లో ఉంటుంది. ఆమె జీవితం ఏం బాగోలేదు. ఎవడు వస్తున్నాడో ఎవడు వెళ్తున్నాడో కూడా తెలియట్లేదు. అయితే ఈయన అనుకుంటున్నాడు, ఈయన ఖచ్చితంగా నరకం వెళ్ళిపోద్ది ఈవిడ అని అనుకున్నాడు. అయితే ఒకరోజు ఈ వ్యభిచారం చేసిన స్త్రీ చచ్చిపోయింది. మంచి భక్తి చేసి గొప్ప పూజారులాగా ఉన్నటువంటి ఇతను కూడా చనిపోయాడు. అయితే ఇద్దరు దేవుని ఎదుట నిలబడ్డారట. ఆ వ్యభిచారికి ఏమో పరలోకం వచ్చింది, ఈ భక్తుడికేమో నరకం వచ్చింది. అదేంటి ప్రభువా, ఇంతకాలం బ్రతికాను, నీకోసమే బ్రతికాను, ఇంత సేవ చేశాను, ప్రతిరోజు నిష్టగా పూజలు చేశాను, ధర్మాలు చేశాను, మాటతో క్రీతి ఏమి చేయలేదు అని అంటే, బాబు నువ్వు నీ చూపును నీ ఆలోచన బాగలేదు. ఆ పక్కింట్లో ఎవడొచ్చాడు, ఆమె ఎలాగుందని ఆమె గురించి నీ బతికినంతకాలం ఆలోచన చేసావు. కానీ ఆమె రోజు పాపం చేసింది, రోజు పాపం ఒప్పుకుంది. ఆ పాపను జయించడానికి ఇష్టం లేక సమరయ స్త్రీలాగా రోజు మొరపెట్టి కన్నీరు కార్చింది. నువ్వేమో రోజు ఆమె గురించి ఆలోచన చేసి భక్తి చేస్తున్నావు, కానీ ఆమెని గురించి ఆలోచన చేసి ఎప్పుడు ఆమె నరకం వెళ్ళిపోద్ది, ఆమెను అసహించుకుంటూ ఆమెకి ఎప్పుడైనా కనికరపడి అమ్మాయి ఇలా చేయొద్దని ఎదురుపడి చెప్పేవా? చెప్పలేదు. పైపెచ్చు ఆ పాపాత్మురాలతో నాకెందుకురా బాబు అని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోవడమే కాకుండా నీ మనసులో ఆమె మీద ఒకలాంటి తీర్పు, ప్రేమ ఉంటే కనికరం వచ్చి ఆమెను కూర్చుని పెట్టి చెప్తావు, మార్గం మారుస్తావు. అంతేగాని నువ్వు నీ భక్తి చేస్తున్నాడని చెప్పి నీ స్వనీతి మీద ఆధారపడిపోయి నువ్వు ఆమెను పట్టించుకోకుండా, ఆమెకు ఎదురుపడి ఒక మాట కూడా హెచ్చరించకుండా నీవేమో భక్తిపరుడు, నేను పరలోకం వెళ్తాను, మోక్షం వెళ్తాను అనుకున్నావు. నువ్వు బ్రతికినంత కాలము నీవు ఆమెను తీర్పు తీరుస్తూనే ఉన్నావు, కానీ ఆమె బ్రతికినంత కాలం ఆమె పాపం ఒప్పుకుంటూనే బ్రతికింది. కానీ ఆమె ఉన్న పరిస్థితులను బట్టి అలాంటి పరిస్థితులు ఉంది కనుక నేను ఆమెను క్షమించానయ్యా, అందుకే ఆమెకు పరలోకం ఇచ్చాను, నువ్వు క్షమాపణ అడగలేదు, అందుకే నీకు నరకం వచ్చింది. దీన్ని బట్టి నువ్వు ఆలోచన చేసుకో, నువ్వు ఆలోచించే విధానము బాగోలేదని చెప్పాడు, చూసే విధానం బాగోలేదని చెప్పాడు. ఆపే అన్నయ్య, తప్పు చేస్తున్నావు మనిషిని పట్టుకుని, తప్పు చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు అని అడిగితే తిరిగి మనల్ని కొడతాం కాక మనం నలుగురిలో అవకాశ పాలు అవుతుంది. ఈ ఉదాహరణ నాకు ఎందుకు గానీ అంతగా నచ్చలే. ఎందుకనంటే మన ఊరు పల్లెటూరు వాతావరణం చూస్తే ఎలా ఉంటుందో తెలుసు. కనీసం బిందులు కాడే నా ఒక బిందు ఎక్స్ట్రా పట్టేవంటేనే కొట్టేస్తా. మంచినీళ్ళు పట్టుకుంటే బిందు ఎక్స్ట్రా పట్టేవని అడిగితే, నువ్వు ఎందుకు పట్టేవని అడిగితేనే ఆ బిందు ఎట్టుకుని కొట్టేస్తున్నారు. మరి ఇలా అడిగినా మనం ఇప్పుడున్న నడుస్తున్న సమాజంలో ఆ రకంగా అడిగామనుకో నిజంగానే బతారు. ఇది కాకుండా వీళ్ళు ఈ చర్చికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కనీసం బూతులు తిట్టకుండా సరే ఏంటంటే వాళ్ళెల్లరూ వాళ్ళు మార్పు చెందారు అనే ఇది మాలో కలిగితే మేము ఒక నిర్ణయానికి రావచ్చు. వాళ్ళకి చేయపోగా వాళ్ళు చేసే చేష్టను బట్టి మేము కూడా నమ్మాలంటే కొంచెం బాధగా ఉందని. తమ్ముడు నువ్వు అన్నది కరెక్టేనే. ఇప్పుడు ఈ చర్చికి వెళ్తున్న వాళ్ళే అనే కాదు, ఏ భక్తి చేస్తున్న వాళ్ళైనా అయితే అని అర్థం వచ్చాను. అంటే భక్తి చేస్తున్నాం అని కాదు నేను అనేది. ఎందుకంటే నేను వేసిస్తున్నా వీళ్ళు ఏంటంటే మనం గతంలో కూడా మనం అనుకున్నాం, మళ్ళీ అది రిపీట్ అవుతుందని మీరు అనుకోవద్దు. ఏంటంటే మేము వెళ్తున్నాం ప్రార్థన కాబట్టి మేము శ్రేష్ఠులు ఎదురు మేము నడుచుకుని వెళ్తున్నాం. అలాంటి అన్నిలని మీరు అనే మా అన్నిల్ని వాళ్ళ బైబిల్ ఒకటి సంకనేసుకుని ఆ సంటి పిల్లలాగా పక్కకు దూరంగా తప్పించుకుని అంటరాని వాళ్ళలాగా వెళ్తున్నారు. అప్పుడు అదే కాకుండా భోజనాలు కూడా రావట్లేదు. మనం చెప్పే భోజనాలు తిరిగి రావట్లేదు, మా తినుబండి రావట్లేదు. అంటే మమ్మల్ని
వాళ్ళు సమాజం మమ్మల్ని దూరం పెడుతున్నారు, వాళ్ళు దూరంగా ఉంటున్నారో తెలియట్లేదు. దాన్ని బట్టి మేము అనుకునేది కూడా ఇదే. సరే, దీంట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు నడిచి నడక ఎలా ఉందండి? ఇప్పుడు ఒకసారి ఇంతకు ముందు పూర్వం మా అన్యులలోనే ఉండి ఇప్పుడు ఏదో బైబిల్ పట్టుకుని వేసి నమ్ముకొని బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే మిమ్మల్ని అంటరాని వాళ్ళగా చూస్తున్నారు ఈ క్రైస్తవులు, అంతేనా? అదొక ప్రశ్న. చూస్తున్నారు కాదు, జరుగుతుంది. సరే, అదొక రోజులు కూడా అంటే నేను అనేది ఇప్పుడు నీ 2 ప్రశ్నలు అందులో ఉన్నాయి. నేను చెప్పిన దీంట్లో 2 ప్రశ్నలు. ఒకటి, బ్రతికినంతకాలం మాలోనే బ్రతికి ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మమ్మల్ని అంటరాని వాళ్ళగా చూసి ఏదో మేము పాపాత్ములాగా ఒకటి చూస్తున్నారని ఒకటి అంటున్నాం, ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే వీళ్ళు మేము ఏది ఇచ్చినా తినరు అని అంటున్నాం, అంతే కదా? ఫంక్షన్ అయినా మా ఇళ్ళకి రారు, తినరు. సరే, ఈ రెండింటికి మొదట ప్రశ్నకి సమాధానం, రెండో ప్రశ్నకి సమాధానం. ఒకటి, అంటరాని వాళ్ళు చూస్తున్నారంటే ఇది ఇమ్మెచ్యూరిటీ. వాళ్ళకి వాక్యంలో కానీ దైవ ప్రేమలో కానీ దేవుని వ్యక్తిత్వంలో కానీ వాళ్ళు ఎరగక దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు. చూడండి, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నాడంటే నేను పాపాన్ని ద్వేషిస్తున్నాను కానీ పాపిని కాదన్నాడు. అంటే పాపం, మనిషిలో పాపం ఉంది. ఆ మనిషి దేవుని భయంతో దేవుడు ఉన్నాడు, తీర్పు తీరుస్తున్నాడు అనేది అతను మనసుకెక్కితే పాపం చేయకుండా కూడా బ్రతకడానికి అవకాశం ఉంది. పాపే పరిశుద్ధుడిగా మార్చబడగలడు, పరిశుద్ధుడు పాపిగా మార్చబడగలడు. ఇది ట్రాన్స్ఫర్ అవుతుంటది. సో ఇమ్మెచ్యూరిటీ అనమాట. అవగాహన లేక, యేసయ్య ప్రేమను అర్థం చేసుకోక, ఆయన శిలువ కార్యం తెలియక ఈ చర్చకి వచ్చిన ఏంటంటే ఉన్న ఫాట్న అందులో నుండి ఇందులోకి వచ్చిన వెంటనే మేమేదో పరిశుద్ధం అయిపోయి నీతిమంతులం అయిపోయామని ఆ సపరేషన్ అనేది వాళ్ళకి సపరేట్ గా ఉండడం అనేది మంచిదే, కానీ అంటే వాళ్ళతో సహవాసం చేయొద్దు. మనం లోకంలో ఉన్నాం కదా. ఇప్పుడు పందిని శుద్ధీకరించాము, కడిగి లోకంలో కుదిరాము అనుకో, మరలా బుర్రలోకి వెళ్తుంది కదా. దాని వ్యక్తి కానీ ఆ పందికి మనసు మారింది అనుకో, నేను ఆ బురదలో పొరలకూడదని మారి ఉంటది కదా. అట్లాగే మనిషి ఎలాంటివాడంటే యేసుప్రభుని నమ్ముకున్నా, ఇంకే దేవుడిని నమ్ముకున్నా, ఇంకా దేవత దేవుడు అని ఎవరిని నిష్ఠతో కొలిసినా వాడి స్వభావములో, వాడి అండర్స్టాండింగ్ లో, వాడు ఆలోచించే విధానంలో పరిణితులు ఉంటాయి. అందరికీ ఒకేలాంటి అవగాహన ఉండదు, మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. అది తెలియక, దేవుని గురించి తెలియకపోవడం కూడా ఈ లోపం ఉంటుంది అనమాట. అందుని బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మేము నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, అమ్మో అందులో నిండు ఇందులోకి వచ్చామని చెప్పి చిన్న షో అప్ చేస్తారు. వాళ్ళు ఏదో ద్వేషంతో కాదు, తెలియక చేస్తున్నారు. తెలుసుకుంటే తెల్లాలేసి మరి నీతో నేను మాట్లాడుతాను. నేను ఇప్పుడు నువ్వు చర్చికి రావు, ఈ ఊర్లో నీకు నాకు ఎంత స్నేహం ఉంది, అన్నదమ్ముల కన్నా ఎక్కువ. అడుగు పట్టపోయినా అన్నయ్య ఇది జరుగుతుంది. నీ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి మీ పూజారిని పిలుస్తావు, నన్ను పిలుస్తావు. నేను వచ్చి నీ దుకాణం ఓపెన్ చేశాను, నీ కాయగూరల దుకాణం ఓపెన్ చేశాను, నీ కార్పెంటర్ మిషన్లు అన్ని ఓపెన్ చేశాను. నీ జీవితంలో ఏది ఉన్నా పూజారిని గుర్తు చేసుకుంటావు, నన్ను గుర్తు చేసుకుంటావు. ఇప్పటికి 13-14 సంవత్సరాల నుంచి నేను నీకు నా జీవితం నీకు చూపిస్తున్నాను. సో తెలియక వాళ్ళు ఏదో చేశారని యేసు ప్రభువుని గురించి నువ్వు తప్పు అనుకోకు. అంటే వీళ్ళకి తెలియక, అది నా గురించే కాదు, పక్కన వ్యక్తి కూడాను ఏమనుకుంటారంటే వీళ్ళు ఏంది ఇలా చేసేది అనేది కొంచెం బాగుంటుంది. అది సరే, దాని సంగతి వాళ్ళ గురించే తెలియక. రెండో ప్రశ్నకి సమాధానము ఏమన్నావంటే మేము ఏదైనా ఇచ్చినా తినరు అన్నావు. ఇప్పుడు తమ్ముడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మళ్ళీ రేపు ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే. ఇప్పుడు సోమవారం వేస్తారు కదా, నువ్వు అన్న ప్రశ్న నాకు అర్థమైంది తమ్ముడు. మేము ఇచ్చేవి తినట్లేదు, తీసుకోవట్లేదు, మా దగ్గర రావట్లేదు, పలహారం కానీ భోజనాలు కానీ మా కష్టసుఖాలు ఉండట్లేదు అంటున్నావు. కష్టసుఖాల్లో ఉండకూడదు అనేది తప్పు. ఖచ్చితంగా సాటి మనిషిగా మనం సంఘజీవులుగా సహవాసం చేయడంలో కానీ అది తప్పు. నేను దాన్ని ఖండిస్తున్నాను. అయితే మీరు ఇచ్చే పలహారం ఏదైతే ఉందని తినాలి తినకూడదని అంటున్నవే, దానికోసం కూడా భోజనం కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ప్రతిష్ఠింపబడినది ఏదో ప్రతిష్ఠింపబడినది కాదేదో తెలుసుకోవాలి ఒకటి. రెండవది, ఎవరైనా మనకు పిలిస్తే ప్రార్థన చేసి తినొచ్చు అనే బైబిల్లో ఉంది. బలహీనుడు ఎవరైనా అనుకుంటే విశ్వాసంలో ముందుకెళ్ళడానికి ఇది యేసుప్రభువుని నమ్ముకుంటుంది, ఇది కొత్త మార్గం కింద మేము బోధిస్తాం కనుక వీళ్ళకి దీని లోతు పల్లము తెలియక వెంటనే ఈ నిర్ణయాల్లో అయిన వాళ్ళని, అక్కజల్లని, అన్నదమ్ముల్ని, బంధువుల్ని తెలవర్లు ఇస్తే ఆ కష్టకాల్లో. అందుకే తిమోతికి రాసిన పత్రికలో అంటాడు,
నీ నీ సొంత వారిని నువ్వు పట్టించుకోకపోతే నీ విశ్వాసము వ్యర్థం అని అంటాడు. కనుక సంరక్షించుకోవాలి మన సొంత వారిని కూడా. మనకి ఇక్కడ నీ నిష్ట నీది, నీ భక్తి నీది, నీ ఉపవాసం నీది, నీ పరిశుద్ధత నీది. నీవు మాదిరికరంగా బ్రతికితే కదా. ఇప్పుడు నీ 13 సంవత్సరాల నుంచి నీ ప్రతి పరిస్థితిలో నేను ఉన్నాను, కానీ నేను ఎప్పుడు కూడా నేను బలవంతం చేయలేదు. బలవంతం చేశాను చెప్పు, ఒక్క రోజునే. నీకు ఇష్టమైతే రా తమ్ముడు, నువ్వు తెలుసుకో. యేసు కొరకు చెప్పడమే నా పని. నీకు ఇష్టమైతే రా తమ్ముడు, నువ్వు వస్తే నాకు సంతోషం. అంతే. నీకు అలాగని చెప్పి నువ్వు ఎప్పుడు నన్ను ద్వేషించలేదు, నేను ద్వేషించలేదు. పోసారే నీ ఇంటికి తక్కువ వస్తాను, నేనే నీ ఇంటికి ఎక్కువ వస్తాను. నీ కష్టసుఖాలు అన్నింటిలో ఉంటాను. నీకు ఎప్పుడు నేను బలవంతం చెప్పినా నాకు అనవసరం. ఇప్పుడు ఏంటంటే నేను యేసుక్రీస్తు గురించి ప్రకటించడం వరకు నా బాధ్యత, ఆ యేసు వాక్యం ప్రకారం బ్రతకడం నా బాధ్యత. ఈ రెండింటి మధ్యలో నేను ఉంటాను. నా జీవితం నువ్వు చూడగా నీకు ఉన్న ప్రశ్నలు నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా కూడా కొన్ని నివృత్తి అవుతాయి, కొన్ని లేఖనాల ద్వారా ఉంటాయి. ఏదేమైనా నీ హృదయం దేవుడు తెరవాలి. ఎవరిని రక్షించలేడు. మార్పు అనేది అసలు మొదలు మన మెదడులోను, మన ఆలోచన. అంతే. ఇప్పుడు నేను నీకు బలవంతం పెట్టి, లేకపోతే బుజ్జగించి, బిస్కెట్లు ఇచ్చి, డబ్బులు పెట్టి ఏదో చేస్తే శాఖలో అయిపోయిన దిగిపోతావు, శంఖ దిగిపోతావు. కనుక హృదయము, మనస్సు మారాలి. యేసుని గురించి తెలుసుకోవాలి. సరే, దాని సంగతాల గురించి ఇప్పుడు నువ్వేమంటున్నావు, మా ఎందుకు పలహారం తినవని. నీకు ఒక ప్రశ్న నేను ఇస్తాను తమ్ముడు. సరే, మన నల్లబట్టలు వేస్తారు స్వాములు, ఏమంటారు, అయ్యప్ప స్వాములు. తర్వాత మనకు భవానీ మాల వేస్తారు. వాళ్ళు అన్యులే కదా అంటే హిందువులే కదా. వాళ్ళు ఆ మాలలు వేసుకున్న వాళ్ళు హిందువులే కదా. నిజమే కదా, హిందువులే. చెప్పు, నిజమే కదా. ఇప్పుడు వాళ్ళు ఆ మాలలో ఉన్నప్పుడు, ఆ దీక్షలో ఉన్నప్పుడు, ఆ 40 రోజులు, 30 రోజులు, 80 రోజులు నువ్వు కూడా అన్యుడివే. నీ సొంతాన్నే ఆ మాల వేస్తాడు. నీ ఇంట్లో ఒక వేట మాసం వండి పెట్టు, ఆడికి భోజనానికి పిలువస్తాడా? ఆడి పిల్లడు పక్కనట్టు అనే మాట. మా ఇంటి అన్నదమ్ములు అయినప్పుడు ఆ దిష్టి చేసేటప్పుడు నా ఇంట్లో నీసు కూడా కాదు కదా, మంచం మీద పడుకో. మేము మంచం మీద పడుకో. ఎందుకంటే దాన్ని మేము ఎన్ని రోజులు అయితే ఉంది దీక్ష, అన్ని రోజులు మేము గౌరవించి ఆయన పొందే దాంట్లో మేము పొందాలి. తెలుసా, నువ్వు మాట్లాడి రావు, నా మాటలే వస్తాయి. ఎందుకంటే పెట్టాడు. సరే, ఓకే ఓకే. అనకం లాగింది అన్నా. మా ఇంటి వాడు అని మీరు అన్నప్పుడు అయితే చూడతాము. అన్నప్పుడు నాకు అనిపించింది, మా ఇంట్లో మేము కనీసం మంచమే పడుకోం. ఆ మంచాలు తీసి పక్కన పడేసారు, కటింగ్ నేల మీదే పడుకుంటాం మేము. ఎందుకంటే ఆయనతో పాటు దీక్ష మా భార్య గాని, మా అమ్మ నాన్నలు గాని అందరూ మడికెట్ స్నానాలు చేసి ఆ 40 రోజులు మేము నిష్ఠగానే ఉంటాం. ఆ 40 రోజులు దాటినాక ఏదైనా ఒకటే, ఏదైనా మాసమైనా కోడైనా ఏదైనా లాగిస్తారు. అట్లాగే అందరు కలిసి తినేస్తారు. కానీ 40 రోజులు తిండు, మేము ముట్టం. మీరు ఆయన తిండు, మేము ముట్టం. ఒకవేళ ఇప్పుడు మీ బంధువుల్లో తమ్ముడు, మీ బంధువులు ఎవరో చనిపోయారు, దినకార్యానికి వేట మాంసం వేశారు, అది రమ్మంటే వస్తాడా? దీక్ష అనేది ఒకటి అంటే దీక్ష అంటే ఆ 40 రోజులు అట్లాగే ఆ దీక్ష లేనప్పుడు వస్తున్నాడు కదా. అయితే ఇది ఇప్పుడు చూడు, మేము కూడా ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకుంటున్నాం కదా. వీళ్ళకి చెప్పే విధానం తెలియక చర్చికి వస్తున్న వాళ్ళు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అన్యుడు వేసే ప్రశ్నకి సమాధానం తెలియక కూడా వీళ్ళు ఏంటంటే మేము రామయ్య అని ముఖంగా చెప్పేస్తాం, ముఖం మీద. అలా కాకుండా చెప్పే విధానం చెప్పాలి. ఇప్పుడు చూడు, నీ సొంత అన్నదమ్ముడే, నీ తోబుట్టువే, ఆడ దీక్షలో ఉన్నాడు. ఆ 40 రోజులు, 30 రోజులు, 60 రోజులు నువ్వు నీసి పెట్టిన తిండు. మీరు వండరు. ఒకవేళ దినకార్యం అయింది అనుకో, మీరు ఇప్పుడు వెళ్ళరు. అంత నిష్ఠ ఉంది. ఆయన దీక్షలో ఉన్నప్పుడు మీరు ఏది పెట్టినా కూడా తిండు. నిజమా కదా? ఇంకోటి ఉండు తినడు. చెప్తాను, తినడు. ఎందుకు తినడు? దీక్షలో ఉన్నాడని. బైబిల్లో మేము యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ బాప్తిసం కూడా ఏంటంటే దీక్ష అన్నమాట. క్రీస్తుని ధరించుకోవడం. జీవితాంతం అంటే ప్రతిరోజు మంచి పాయింట్ లోకి వచ్చావు. 24/7 24 గంటలు నీవు నిజమైన క్రైస్తవుడు, యేసుని ధరించుకున్నానని వాడు ఆ దీక్షలో ఉన్నాడని గుర్తిరిగి బ్రతకాలి. అలా బ్రతికాడు అనుకో, ఎవరిని ద్వేషించడు. అయితే దీని మధ్యలో నాకు ఇంకో డౌట్ వెలిగింది. ఇప్పుడు తినుబండాల గురించేనే కాదని వాళ్ళు చూసే అన్యులను చూసే విధానం కూడాను మాకు బాధ కలుగుతుంది. మీరు ఏంటప్పుడు చెప్పుకొచ్చిన దాంట్లోనూ కబురు, ఇప్పుడు ఈ దీక్ష చేసినప్పుడు
మా జరిగేది ఏంటంటే ఆయనకి చావు కబురైనా దగ్గరికి వెళ్ళి చెప్పము. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే దీక్షలో ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు అమ్మమ్మ గారు చనిపోయారు. అతను ఏం చేస్తామంటే దానికి పద్ధతులు ఉంది. ఆయన డైరెక్ట్ గా ఆయన చెవులో చెప్పకుండా సముద్రాన్ని తీసుకెళ్లి దీక్ష విరమించి అప్పుడు తీసుకొచ్చి అప్పుడు వెళ్తాం. ఏంటి అంటే ఆయన దాని దీక్షను ఆ విధంగా పాటిస్తాం. ఆ దీక్షను విరమించుకుంటేనే కానీ మరణ వార్త మీరు చెప్పరు. చెప్పు అంటే అంటే ఏంటి అంత నిష్ట ఉంది చూడు. డైరెక్ట్ మేము ఏది చెప్పు. ఇది ఏంటంటే ఆ దీక్ష 2 రోజుల వరకు చేస్తాం కానీ తర్వాత మేము అంత పర్టికులర్ ఉన్నాం. మీ సొంత బారు అని చెప్తున్నారు చూడండి. సొంత బారు ఉన్న వాళ్ళు వీళ్ళు జీవన విధానం అంతా సరిగా లేదు, వాళ్ళు చూసేదే కొంచెం ఇదిగా ఉంటుందని దాని మార్పు అని పొందొచ్చా, వీళ్ళు పొందుతారు, మార్పు చెందుతారా, అలాగే ఉంటారు. సరే అంటే నీకు మాట చెప్తాను చూడు. ఇప్పుడు ఇంతకు ముందు మనం దాంట్లోనే ఉన్నాం కదా, నేను అందులో నుండి వచ్చాను. మీ అక్కగారు అలాగే ఉండాలి. నేను ఇప్పుడు మా అక్కకి నేను వెళ్తాను, మా పెద్దకి ఇంటి దగ్గరికి. కొడుకు పెళ్లి చేసింది, వెళ్తాను, ఉంటాను, చేస్తాను. ఒకసారి అయితే 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నా పెద్ద మేనల్లుడు పెళ్లి జరిగింది. ఆ కుర్రోడు పాప మా మామ రాడేమో అని చెప్పి అనుకున్నాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కూడా నేను వెళ్ళా. ఉపవాసంలో ఏం తిన్నా కాబట్టి కొబ్బరి నీళ్ళు తాగాను, ప్రార్థన చేశాను. ఆ పూజారి పెళ్లి చేస్తుంటే పక్కనే కుర్చీ వేసుకొని కూర్చున్నాను. ఇప్పుడు నా దేవునికి నా దీక్షకి నాకు సంబంధం అర్థమైందా? ఇప్పుడు నా సహోదరి, నా రిలేషన్ నేను పాటు చేసుకోను. నేను క్రీస్తు యేసు ప్రేమను చూపించడమే నా వలన అవ్వాలి ఈ ధర్మంలో, అంతేగాని నేను ద్వేషించడం వల్ల ఏమి సాధించలేను. ఇది ఇప్పటికి సంగతి కాదు. 2008లో నా పెద్ద మేనల్లుడికి పెళ్లి అయినప్పుడు నేను ఖచ్చితంగా అక్కడ ఆ పూజారి పెళ్లి చేస్తుంటే అక్కడ కూర్చున్నాను. నాకు ఇప్పుడు ఇదేంటంటే ఆలోచించే విధానం. వాక్యంలో ఇది ఉన్నది అని తెలుసుకోవడం ఒక ఎత్తు, ఆ వాక్యములో ఉన్న దేవునితో నీకున్న కనెక్షన్ను బట్టి ఆ దేవుని హృదయం ఎరిగి ఆ హృదయానుసారుడిగా భూలోకంలో బ్రతకడానికి మానవుడు చేసే ప్రయత్నం వేరు. సో ఏంటంటే పద్ధతులు అనేవి ఉన్నాయి చూసావా, మనుషులు మూలపాఠాలు. ఇది చేయండి, ఇవి తినొద్దు, ఇవి తాగండి, అక్కడికి వెళ్ళొద్దు, ఇవన్నీ ఉన్నాయి కదా. సరే నీకు చెప్తాను చూడు, ఇంత గొప్ప దీక్ష చేస్తున్నారా ఋషులు గాను, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారా, భార్య బిడ్డలను వదిలేసి తపస్సు చేస్తున్నారా, అఘోరాలు అయిపోతున్నారా? ఇంత దీక్ష చేసిన ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ నిష్ఠతో కూడినటువంటి భక్తి చేస్తున్నారా? అయితే ఈ భక్తిలో ఒక ప్రశ్న తమ్ముడు, వీళ్ళు వాళ్ళకి శరీరంలో ఉన్నటువంటి కామము, క్రోధము, మదము, లోభము, అసూయ, ద్వేషము వీటిని జయించగలుగుతున్నారా? లేదు లేదు. చూడు అంటే ఏంటి, వీటన్నిటి దూరంగా అక్కడ ఉంటున్నారు కాబట్టి నువ్వు మనుషుల మధ్య నుండి, భార్య దగ్గర ఉండి, అన్నదమ్ముల దగ్గర ఉండి, పక్కింటోళ్ళు పొరిగింటోళ్ళ మధ్యన బ్రతుకుతూ నువ్వు అప్పుడే నీది ఒరిజినల్ దీక్ష. మరి ఇప్పుడు నేను నీతో 14 సంవత్సరాల నుంచి నేను నీ ముందున్నాను, మరి నేను అలా బతుకుతున్నాను లేదా? అది నీ అంబడ తిరగలేదు కాబట్టి, నీతో పాటు నేను రోజు ప్రతి రోజు నీతో పాటు తిరగట్లేదు కాబట్టి నేను దాన్ని నేను చెప్పలేను. ఇప్పుడు చూడు, ఒకవేళ నా దగ్గర ఏదైనా ఉందనుకో, నీకు పొగ వచ్చేది లేదా? పొగ వస్తుంది కదా. అదే కదా నేనేది అంటే మీరు అన్నా చూడండి, అంటే దూరంగా వెళ్తున్నారు కాబట్టి దీక్ష ఉంటుంది, మధ్యలో అందరిలో పాటు ఉంటున్నది. అంటే మన కన్ను ఉంది కానీ మన కన్ను అనేది మన మనసు వెళ్ళిపోయిన, మన కన్ను వెళ్ళే దూరం ఎక్కువ, మనసు వెళ్ళలేకపోయినా మనసు వెళ్ళిపోద్ది. కన్ను వెళ్ళిన దానికంటే మనసు ఇంకెక్కువ వెళ్ళిపోద్ది. అది కన్నుతో చూడగలుగుతున్నాం కాబట్టి ఆ స్త్రీ బాగుంది బాగోలేదు అనేది అది చూసేది కన్ను, చెప్పేది మన మైండ్, మన ఆలోచన బట్టి దాన్ని మనం డిస్టర్బ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు నేను చిన్నప్పుడు పాఠం బుక్స్ శుభ్రంగా చదివేసుకోవాలని స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. ఈ అలాగే బుక్స్ తీయగానే పక్కన ఒక ఆడపిల్ల వచ్చింది, నాకు సోత కూర్చున్నాను. ఇక అంటే మనం అది చూసేది పరిస్థితికి అంటే నీకు ఇక్కడ అర్థమయ్యే పని చెప్తాను చూడు. మనిషి ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు నువ్వు అన్న ప్రశ్న, మనిషి ఏమనుకుంటున్నాడంటే నేను ఇది చేయకూడదు అనుకుంటున్నాడు, ఇది తప్పు అనుకుంటున్నాడు, అలా బ్రతకూడదు అనుకుంటాను. ఆ మాటలు ఎందుకు మాట్లాడేసాను, అలాగెందుకు చేశాను అని అనుకోడు. అంటే అది ఏదైతే అసహించుకున్నాడో తెల్లలేసిన వాళ్ళు అదే చేస్తున్నాడు. ఈ కుక్క కక్కిన దానికి మళ్ళీ తిరిగి నాకినట్టుగా కుక్క స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే, విను, మనిషి అంతరంగంలో అయ్యా ఈ శరీర నిర్మాణంలో దేవుడు పరిశుద్ధంగానే బాగుంది, పాప నియమం ఉంది, దుష్ట స్వభావం ఉంది, భ్రష్ట స్వభావం ఉంది. మనిషికండి ఈ భ్రష్ట స్వభావంతో ఉన్నాననే సంగతి ఆడికి తెలుసుకోవాలి ముందు, పాప నియమం ఉందనే తెలుసుకోవాలి ముందు. దీని నుండి బయటపడేసినోడు ఎవడరా బాబు అని చెప్పి మనం ఎతకాలి. అర్థమైందా? అందుకే ఈ మధ్యన ఒక వీడియో పెట్టాను, ఏంటనుకున్నా, కఠిన తపస్సు వర్సెస్
శరీరేచ్ఛ నిగ్రహం. నువ్వు ఎంత తపస్సు చెయ్యు, ఈ ఊరికి వాడికి అయిన వాళ్ళకి భార్య బిడ్డలు దూరం వెళ్ళిపోయి అక్కడ కామ క్రోధ మదమత్సరాలను జయించడానికి అక్కడ మళ్ళీ అక్కడ నుండి నువ్వు జనాల్లోకి వచ్చి ఉండు మళ్ళీ మొదలైగా. అది అంటే ఏంటంటే దీనిని జయించడానికి తమ్ముడు ఒకే ఒక్క సూత్రం నేను కనిపెట్టా. వాక్యం చదువుతున్నప్పుడే తమ్ముడు, నేను చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి గోపురాలకి, పూజారుల దగ్గరికి, గుడుల దగ్గరికి, వాళ్ళు చేసే పూజలు పునస్కారాల దగ్గరికి షాట్న మాటన కొన్నిసార్లు వాళ్ళతో దగ్గరికి వెళ్ళి కూర్చొని అసలు ఏంటి సంగతి, విషయం ఏంటంటే తమ్ముడు, మనిషి ఈ పంచేంద్రియాల ద్వారా అనగా శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలను జయించడం ఉంది చూసావా, దాన్ని జయించాలంటే ఆ ఇంద్రియాల ద్వారా లోపల ఉన్నటువంటి స్వభావం ఉంటుంది. పైకేమో ఇంద్రియాలు ఉన్నాయి, లోపలేమో స్వభావం ఉంది. ఈ రెండు ఏకమైపోయి శరీరమును దీని హెచ్చలను జయించడం మానవుని వలన అవదు. అది ఎలాగవుతుందంటే ఈ ఇంద్రియాలకు వచ్చినటువంటి కోరికల ద్వారా మనిషి ఏమవుతున్నాడు, పాపం చేస్తున్నాడు, ఆజ్ఞ అతిక్రమం చేస్తున్నాడు. ఆజ్ఞ అంటే ఏంటి, గీత గీస్తుంది, అక్కడికి వెళ్ళగానే గీత దాటడమే పాపం, అంతే కదా. చట్టం ఉంది, చట్టం మీరడమే పాపం. ఆ చట్టం మీరడం అందుకే మనకి సరసాల జైల్లో చేస్తారు శిక్ష. అట్లాగే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు మనకి గ్రంథం లేకపోయినా, బైబిల్ లేకపోయినా, దేవుడు లేకపోయినా, లేకపోతే పుస్తకం చదవకపోయినా నీ అంతరాత్మలో మనస్సాక్షి ఉండాలి. ఈ మనస్సాక్షి నీకు బోధిస్తుండదు, రా నువ్వు పక్కనోడు బ్యాడీని చూస్తున్నావురా, పక్కనోడు వస్తువులు అవుతున్నావు, గేదెలు అవుతున్నావురా, బాగా సంపాదించుకుంటున్నాడు రా, ఆడు బాగుపడుతున్నాడు రా అని ఆడి మీద అసూయ పట్టడం కదా అన్నీ ఉన్నాయి. ఇవి లేస్తే అంత దాంట్లోనే బతుకుంది. అంటే దీన్ని జయించడం ఎలాగా చూడు, దీన్ని జయించడానికి ఏంటంటే మరణమును జయించాలి. పాపం వలన వచ్చే జీతం మరణం. మరణమును జయించిన వాడు ఎవడైనా ఒకడు ఉంటే, ఆ మరణమును జయించి పునరుద్ధానుడైన వాడు ఎవడో ఆయన ఈ పాపానికి పరిష్కరించగలడు. ఆయన మీద విశ్వాసం ద్వారానే దీన్ని నువ్వు సిలువేసుకోగలవు, లేకపోతే వేసుకోలేవు, నువ్వు దీన్ని జయించలేవు. అంటే ఇప్పుడు మొత్తం ఈ లోకంలో దేవుడు దేవతగా పిలువబడినటువంటి వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిలో ప్రభువైన యేసుక్రీస్తుని కూడా ఒకటి పెడదాము. ఆయన మరణం జయించాడు, పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన మాట్లాడతాడు. తమ్ముడు, నేను పాస్టర్ అయ్యానంటే నాకే ఆశ్చర్యం రా, నా స్వభావానికి నాకు కూడా ఇదేంటి ప్రభావం అనుకుంటాను నేను ఇప్పుడు కూడా. విను, నీ టాపిక్ మారడం కాదు, అదే చెప్తున్నా. నాకు నేనే ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు ఎలాగంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే నాకు దొరికాడో, నాకు అర్థమైందో ఈ పాపమును నేను జయించడము, పాపమును జయించిన వాడితో సహవాసం చేయడం బట్టి నాకు అర్థమవుతుంది. ఆయన ద్వారా ప్రతిరోజు ఆయన మాటలను బట్టి ఆయన ప్రార్థన చేసుకొని ఆయన చెప్పినట్టుగా బ్రతకడం ద్వారా నన్ను నేను సిలువేసుకోవడం అంటే ఏంటంటే ఆయన చెప్పిన మాట ప్రకారంగా బ్రతకడమే. నా మనస్సును చంపుకొని, నా ఆశలను చంపుకొని ఆయన చెప్పిన దానికి ప్రాముఖ్యత ఇచ్చి ఆయన చెప్పినట్టుగా చేయడం. నేను ఇంకా లేను, మోహన్ రావు లేడు. ఏసీ చెప్పిన మాటలు ఏసీ చెప్పినట్టుగా బ్రతకడమే. నీ ద్వారా ఆయన నీ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి చెప్తున్నారు అంటారు. ఆయన మాటలు నేను రిసీవ్ చేసుకొని ఆ మోహన్ రావు మనసుని సిలువేసేసి ఆయన మాటల ప్రకారంగా బ్రతకడం నేర్చుకున్నప్పటి నుంచి నేను నా భార్య బిడ్డలతో, నా అన్నదమ్ములతో, నా బంధుమిత్రులతో, సంఘంలోన రకరకాల నాకు కూడా ఎదురవుతుంటాయి అసూయ, ద్వేషము, ఇవన్నీ. కానీ అంటే లోపల నా లోపల ఉంది. కానీ ఏ రోజుకి ఆ రోజు నేను సిలువేసుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు ప్రార్థన చేసుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు వండే పాత్ర ఉంది చూసావా, దాన్ని రోజు కడుక్కున్నట్టుగా నన్ను నేను కడుక్కోవాలి. కడుక్కోకపోయినా ఒక రోజు కడుక్కోకపోయినా 3 రోజులు కడుక్కోపోయినా వాసన కొట్టేస్తుంది. నేను కూడా డైలీ నా వెజలు నేను కడుక్కోవాలి తమ్ముడు. ఎంత నీతిమంతుడు రోజు కడుక్కోకపోతే. అంటే మీరు ఇప్పుడు అనేది పరిశుద్ధాత్ముడు, మీరు కూడా పరిశుద్ధంగా ఉన్నారని మీరు ఒప్పుకుంటున్నారా? నేను పరిశుద్ధతను రోజు రోజుకి స్వతంత్రించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. అసలు పెద్ద పోరాటం తమ్ముడు, ఇది తమ్ముడు పెద్ద పోరాటం. నాదొక డౌట్, మీరు పరిశుద్ధాత్ముడు అని, మీరు పరిశుద్ధంగా ఉన్నారని మీరు నమ్ముతున్నారా? నేను పరిశుద్ధంగా ఉన్నాను. ఎలాగంటే మీ ప్రవర్తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారా లేదా? అంటే నేను నా ప్రవర్తన బట్టి ఎవరైనా ఇబ్బంది పడ్డారనేది అది అవతల అభిప్రాయము. అంటే అభిప్రాయాలు కూడా నేను కూడా కలర్ చూసాను కాబట్టి నేను అడుగుతాను. అదే నేను ఎవరిదో గురించి చెప్పట్లే, స్వయంగా నేను చూసాను కాబట్టి నేను అడుగుతున్నాను. సరే, అవతలోడు ఏమనుకుంటున్నాడు నాకు అనవసరం, నేను మనిషినే కదా. అవతలోడు ఏమనుకుంటున్నాడంటే అందరు నేను సంతోష పెట్టలేను.
అవతల కోరుకున్న కోరికలని నేను తీర్చలేను కదా. అర్థమైందా? ఎదురు మీ వల్ల బాధపడ్డవాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటారు, చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఆడు కోరుకున్నట్టుగా మనం బతకాలనుకో, కోరిక ఏదో ఉంది ఆడికి, ఆడు కోరుకున్నది మనం ఇవ్వకపోతే ఆడికి మన కోపం ఉంది, అది నాకు తప్ప. అంతేనా? ఏంటంటే లైఫ్ దేవుడిని ఒకటే ఏకం చేస్తున్నారు మీరే. నేను అనేది ఏంటంటే చూడు, పరిశుద్ధత అంటే చెప్తాను చూడు. నాదుందండి ఆ సమస్య, డౌట్లు ఉండే కాబట్టి మీ దగ్గర నా పనికి వెళ్ళి వచ్చిన ఇక్కడ కూర్చొని ఎందుకు అడుగుతున్నానంటే, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు దేవుడిని నిత్యం జరిగే లైఫ్ ని ఒకటే చేయటం వల్ల దాని వల్ల ఇబ్బందులు ఏముందంటే, నేను ఆ విధంగా నడవాలి అని అనుకుంటున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళతో కొంచెం ఇదిగా తెప్పించుకుంటున్నారు. అంటే ఇప్పుడు మన రీసెంట్ ఓట్లు జరిగినాయి, పార్టీ ఉంటే అది గేట్ వరకే ఉంది, మళ్ళీ ఇంట్లోకి వచ్చిన పార్టీ తత్వం ఇంట్లోకి వస్తే ఆ పార్టీలు ఎత్తుకుంటే ఫ్యామిలీ నడదు. మతమైన ఏదైనా మన గడప వరకే. బయటికి వెళ్ళినాక నలుగురితో నడవాలి, నలుగురితో సావాసంగా ఉండాలి, నలుగురితో మంచిగా బతికి మంచిగా ఉండాలి. అది మిస్ అవుతుంది అని అంటున్నా. ఇప్పుడు అంటే మిస్ అవ్వడం అంటే నువ్వు నాలో ఏం చూసావు చెప్పు. మిస్ అవ్వడం అంటే నేను ఇంటింటికి వెళ్ళి చెప్పండి, ఇంటింటికి వెళ్ళి ఓటేమని అడిగానా, లేకపోతే ఇంటింటికి వెళ్ళి ప్రభుని నమ్ముకోమని అడిగానా? ఆ ప్రార్థన రండి అని అడిగారు. ఒక విషయం కదా, ఇప్పుడు మన ఇంట్లో మన సపోజ్ మన ఫ్యామిలీలో ఉండారు, ముసలాడవాడిని ముసలిరావని, మనం ఏదో మన నచ్చని పని చేసింది, మీకు నచ్చని పని మీకు కోపం ఇచ్చే పని ఉంది, మీరు ఆల్రెడీ ఒకసారి కోపడ్డారు, తిట్టుకున్నారు నా ముందే. నేను అనేది దానికి ఇప్పుడు మీరు ఇంత నమ్ముకుని ఇంత చేశారు కదా, ఆ ముసలావిడ మీరు ఎందుకు ద్వేషించాల్సి వచ్చింది? ద్వేషం కాదు తమ్ముడు, నేను దేవుడిని కాదు, నేను మనిషినే. నేను ఉప్పు కారం తింటున్నాను. నాలో కామము, క్రోధము, మదము, మత్సరము, లోభము ఉన్నాయి. పాప ప్రపంచం నాలోనే ఉంది. అయితే నేను అవి యాక్టివేట్ చేయట్లేదు, సిలువ వేసుకుంటున్నాను రోజు. అంటే తిట్టి సాయంత్రం ప్రార్థన చేసుకుంటా అంటారా? తిట్టడం కాదు తమ్ముడు, హెచ్చరిస్తున్నాను. మనం అలా చేయకూడదు అనే. చూడు, ఇప్పుడు నేను మంచోడిని, నా ఇంట్లో ఉన్నటువంటి వారు, నాతో సమీపంగా ఉన్నవారు, నా స్నేహితులు, వాళ్ళు బలహీనలు అయ్యారు అనుకో, వాళ్ళ ద్వారా దెయ్యము అంటే, దెయ్యం అంటే ఏంటి? ఏదో చెడ్డది, మీరు అంటారు శాతానండి, ఏదో ఒకటి చెడ్డది లోపలికి వచ్చేస్తుంది. అర్థమైందా? వాళ్ళకి హెచ్చరించవలసిన బాధ్యత ఉంది. ఇప్పుడు గొర్రెలు మనతో మేపినప్పుడు గొర్రె వెళ్ళిపోయి తింటుంది అనుకో, అరే తప్పమ్మా అని చెప్పి దానికి మనం ఏం చేస్తాము? మేతను వేపు పెట్టావు, అవసరమైనప్పుడు దెబ్బ కూడా కదా. ఎందుకు? దానికి నష్టం జరిగితే ఎవరికి బాధపడతాడు? మనం కదా. నా వ్యవస్థని, నా కుటుంబాన్ని, నా సాక్ష్యాన్ని, దేవుని కృపను బట్టి మనం కాపాడుకొని బ్రతకడానికి మనము పెట్టడమే కాదు, అవతల తప్పులో పడిపోకున్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు మనం హెచ్చరించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అలా చేయకపోతే ఏమవుతుంది? అంత కరెక్ట్ అనుకుని ముందుకు దూసుకుపోతుంటాడు. అర్థమైందా? అప్పుడు ఏమంటే, నేను కూడా మనిషినే కాబట్టి కోపపడతాను, కానీ కోపపడ్డు కానీ పాపం చేయకూడని ఉంది. పాపం అంటే ఏంటంటే, ఆ పాపమును బట్టి ఆ మనిషి మీద హెచ్చరించాం, కానీ ఆ మనిషిని ద్వేషించకూడదు. ఆ మనిషిని ప్రేమిస్తూనే ఉండాలి. ఆ మనిషి కోపము ద్వేషం వేరు. కోపం అనేది ఇన్స్టెంట్ గా వస్తుంది, ద్వేషం అనేది నీ గుండెలో రోజు పేరిపోయేది. అది ఏమవుతుంది? నేను ప్రేమించలేక, క్షమించలేక. సో మనం ఏంటంటే, ఎవరైనా తప్పు చేసినప్పుడు, అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడు నేను, నీకంటే ఎక్కువ షార్ట్ టెంపర్ నాకు, నీకంటే ఎక్కువ నోటి దోలు నాకు, నీకంటే నాకు ఎక్కువ ఆవేశం. చూడు, తప్పలేదు. అయితే ప్రతిరోజు ఏంటంటే సిలువ వేసుకుంటాను తమ్ముడు, నన్ను నేను నలగొట్టుకుంటాను. అలా మాట్లాడకూడదు, అలా ప్రవర్తించకూడదు. ప్రేమతో బతకాలి, కనికరంతో బతకాలి, జాలితో బతకాలి, క్షమించాలి. నేను యేసులాగా బ్రతకడానికి నా ప్రయత్నంలోనే రోజు కూడా చచ్చిపోయి బతుకుతున్నాను తమ్ముడా. ఎంతకని నేను ఇంకేం చెప్పను నీకు, సరేనా? రోజు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నా ఆశలని, నా కోరికలని, నా పంచేంద్రియాలని, నా భావోద్రేకాలని నియంత్రించుకోవడానికి ప్రతిరోజు పోరాటం. ఇది జీవితం ఒక పోరాటం, ఆత్మీయంగా ఉండడం ఒక పోరాటం, యేసుని ముందెట్టుకొని యేసులా బ్రతకడం అనేది ఇంకో పెద్ద పోరాటం. ఈ పోరాటం గురించి తెలుసుకుంటే యేసే సహాయం వస్తుంది. అర్థమైందా? దైవ శక్తి ద్వారా జీవనానికి, భక్తికి కావలసినటువంటి శక్తి వస్తుందని నేను వాక్యంలో చదివాను. యేసుని ముందు పెట్టుకున్నా, నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధతే నా పరిశుద్ధత, యేసే నీతే నా నీతి. నేను సపరేట్ గా నాకు ఒక నీతి లేదు, సపరేట్ గా నాకు ఒక పరిశుద్ధత లేదు. అర్థమైందా?
పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని నేను నమ్మాను. ఆయన యందు విశ్వాసం ద్వారా నేను పరిశుద్ధుడని నమ్ముతున్నాను. నీతిమంతుడైన యేసుక్రీస్తు యందు నేను విశ్వాసం ఉంచాను. ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తుని బట్టి ఆ నీతి నాకు వస్తుందని నేను నమ్ముకుంటాను. ఆయనతో సహవాసం చేయగా మెల్లమెల్లగా నా దుర్నీతి నుండి నీతి వస్తుంది, నా పాపం నుండి వస్తుంది, పరిశుద్ధుని అవుతున్నాను. రోజు రోజుకి క్రీస్తుని చేరుకునే ప్రయత్నంలో ఈ నీతి నుండి, అనీతి నుండి, పాపం నుండి, లేకపోతే ఈ రకరకాల భావోద్రేకాల నుంచి యేసుతో సమీపంగా వెళ్తున్నాను తమ్ముడు. సరేనా? ఓకే. అయితే నేను ఇప్పుడు మీరు అన్నది నాకు అర్థమైందనే చెప్తున్నాను. ఎందుకనంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక క్లాస్ లో మా మాస్టర్ అడిగినప్పుడు, ఆయన బోధించినప్పుడు ఒక లెసన్ అర్థమైందా అని అడిగాడు. అందరిలా గురువులాగా నాకు అర్థమైంది. నిజంగా చెప్పండి, ఆ రోజు నాకు అర్థం అవ్వాలి. ఆ రోజు నాకు అబద్ధం ఆడింది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ కూర్చుండి మీరు చెప్పేది వెనకెళ్తున్నామో అనుకుంటున్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు నేను అర్థం చేసేది ఏంటంటే, మన కోపాన్ని కంట్రోల్ ఉంచుకోవాలని కోపం వచ్చేస్తుంది, అట్లా ద్వేషంతో బతలేదు అంటున్నారు. ఓకే, ద్వేషం అనేది మనం ఇచ్చేసేది, ఎక్కువ బాధించేది, ఎక్కువ దుర్మార్గుడిగా సృష్టించేది కూడా ద్వేషమే. అది కరెక్ట్, బాగుంది. అది కూడా అందరూ అలవర్చుకుంటే బాగుంటది అన్నయ్య. మేము కూడా కోపడు బట్ దేశించుకో. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీకు వచ్చే సంఘానికి వచ్చే జనం అయినా సరే మీరు దీని గురించి చెప్పగలిగితే నాకు సంతోషం. అందరికి రోజు అదే పని మీరు చెప్తారు కాదట్లేదు, అది పాటించలేకపోతే వాడికి వారికి డిగ్రీస్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కడే గురువు 100 మంది స్టూడెంట్స్ కి, ఒకడికి 90 మార్కులు, ఒకడికి 60 మార్కులు, ఒకటి 30 మార్కులు వచ్చినట్టుగా, ఒకటి ఫెయిల్ అయినట్టుగా గురువు అక్కడే. అదే విద్య, అదే సబ్జెక్టు, ఇది కూడా అందరికి ఒకటే వాడన. ఇది కూడా ఇదే కదా. సేమ్ వీళ్ళు కూడా ఏంటంటే రిసీవ్ చేసుకునే విధానము, వాళ్ళు రిసీవ్ చేసుకుని దాని ప్రకారంగా బ్రతికే విధానంలో కొన్ని డిగ్రీస్ ఉన్నాయి. కొంతమంది 30%, కొంతమంది 70%, కొంతమంది శాంతం ఏమి ఉండదు, కొంతమంది 100% కొంతమంది 90% ప్రయత్నం చేస్తారు. అప్పుడు అలాగే నీకు ఎక్కువ ఏంటంటే 20 నుండి ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ నీకు తగిలి నీకు బాధేసే కాదు, అలాంటి వాళ్ళే తగిలి. సరే అయితే ఈ మార్కులు తగిన వాళ్ళే అయితే నేను అందరి గురించి మాట్లాడుతున్నా, నా కూడా గురించి మాట్లాడుతున్నా, ఎందుకంటే నేను బాధ పడుతున్నాను అన్నయ్య. సరే ఒక విషయం చెప్తాను, ఇంకో డౌట్ వచ్చింది, అడుగుదాం. అది కూడా మీరు టైం ఉంది, టైం పోగొట్టేసి. సరే, నాకేం ఇబ్బంది లేదు, అడుగుతాడు, నాకేం ఇబ్బంది లేదు. అయితే కంటిన్యూ వెళ్దాం. ఎందుకంటే నా టైం ఎట్లా పోయింది. సరే అడుగు. నేను మార్నింగ్ లెక్కగానే నేను ఇంత వర్క్ ఇంత ఇది అని అనుకున్న టైం టేబుల్, అది మీరు కనపడం గానీ మీరు ఆపం గానీ నాకు కొంచెం మీ టైం కూడా మీరు వెళ్తుంది, నాకు ఉపయోగపడే మాటలు వస్తున్నాయి. ఇప్పుడు అన్నది కూడా మీరు బాగుంది, ద్వేషంతో బతకూడదు, కోపం రావచ్చు. కోపం ఎందుకు రాకూడదని నేను అన్నా, అంటే మన రోడ్డు అంటే వెళ్తుంది, మన భార్య మన పిల్లలు వెళ్తున్నాం, ఆడు గబక్కన ఏదైనా అంటే మనకి బాధ కలిగి కోపం అంటాం, కానీ ఆడి మీద దేశం పెంచుకోవడం. ఇదే సబ్జెక్ట్ అని ఇప్పుడు మీరు కూడా చర్చిలో 1-2 సార్లు కూడా వివరించండి. చాలా మంచి పాయింట్, చాలా చక్కగా వెళ్తారు అందరూ, చెప్తారు, చాలా మంచిగా వెళ్తారని నేను ఆశించుకున్నాను. దేశంతో బతితే అది మన అహించేస్తుంది. సరే, అవును, కోపంతో ఉండొచ్చు, కోపం లేకుండా ఎవరు, కోపము ఇన్స్టెంట్ అప్పుడప్పుడు వచ్చి పోతుంది. సాయంత్రానికి మళ్ళీ మామూలే అది అయిపోయిన అది అయిపోలేదు, మళ్ళీ అన్నం తినరా నువ్వు ఉండవు. నీ గురించి నీ లైఫ్ నేను కూడా చూసిన, చక్రిగా ఉన్నాడు, వాడిని ఏరు వచ్చినాక పరమ ఎదవగా ఉండేవాడు, పొళ్ళంతా గారి పెట్టిపోయాడు, ఈడెక్కడ దొరికాడు అనిపించింది. అలాంటి వాడు నువ్వు మీ దగ్గర లాక్కుని ఆయన ఎంతో చేసావు. వాళ్ళ తల్లిదండ్రులు దెబ్బేసిన ఊరుకున్నాడు, నువ్వు దెబ్బేసిన ఉండేవాడు. అట్లా అక్కడ కూడా ఆయన్ని పట్టబక్కడి వెనకేసుకొచ్చేదే గాని ఆయన్ని కొట్టేళ్ళే, తగలాలి అనేది ఏ రోజు దీనక్క ఇదిగా ఉంది. ఉద్దేశం ఆయన ఈ రోజు తీసుకొచ్చినాక ఆడెప్పుడైతే మిమ్మల్ని ఈడాడో మళ్ళీ మొదలు. ఇప్పుడు ఏంటంటే సహవాసము. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు కదా, నేను మీ మీద ఎందుకు గౌరవం అనేది నేను చెప్పుకొస్తాను. అది ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు కదా, మన పిల్లల్ని మంచిగా మనం పెంచడం అనేది ఎంత బాధ్యత తీసుకున్నామో, వాళ్ళకి బుద్ధులు, సంస్కారము, సంస్కారం అనేది తల్లిదండ్రులు, ఇల్లు నేర్పిస్తుంది. విద్య అనేది గురువులు నేర్పిస్తారు. స్కూల్లో నేర్చుకున్న చదువు, సంస్కారం రెండు కలిపి బజార్లో అనగా ప్రజల మధ్య ప్రవర్తించలేడు. అర్థమైందా? ఒకవేళ చదువులో తేడా వచ్చిందనుకో గురువులు తిడతారు, ఎక్కడ చదివాడని. సంస్కారంలో తేడా వచ్చింది, ఇది ఎవడో పుట్టాడు అంటాడు. వీళ్ళ బాబుకి వీళ్ళ అమ్మాయిలకి బుద్ధి చెప్పలేదు అంటారు, మాట ద్వారా ప్రవర్తన ద్వారా. అంటే తల్లిదండ్రులు బాగుంటే సరే. అయితే తమ్ముడు, నేను అనేది ఏంటంటే సహవాసం, ఈ వ్యక్తి ఎవరితో మనము ఆడికి సంస్కారం నేర్పించాలంటే ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, ఈ వ్యక్తి ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాడు, సహవాసం చేస్తున్నాడు చూసుకోవాలి. అర్థమైందా? అలాంటి ఆ సహవాస దోషమును బట్టి వాళ్ళు అయిపోతారు. చూడు, మన ఊర్లో ఉప్పుగడ్డి ఉంది, ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకని పెరుగు ఐస్ క్రీమ్ లాగా ఉంటది. మన
ద్విషం పెరుగు. అవును. ముఖ్యంగా మన సంగమేశ్వరంలో మన గేదె పాలు తలుగు పెరుగు మనం తింటే అసలు భలే ఉంటుంది. భలేగా ఉంటుంది. ఎందుకు అంత టేస్ట్ వచ్చింది అంటే దీని ఆహారం ఇక్కడ ఉన్నటువంటి ఈ దిబ్బల మీద ఉన్నటువంటి గడ్డి సాల్ట్ తో కలిసి ఉంటది. చూడు గేదెలన్నీ ఒకటే. ఒక గేదెకేమో ఒక గేదె లీటర్ పాలేమో 30 రూపాయలు, ఒక గేదె లీటర్ పాలేమో 60 రూపాయలు. పాల రీడింగ్ లో తేడా వస్తుంది కదా. అట్లాగే మనుషుల్లో కూడా వెన్న శాతం గేదె పాలలో తేడా వచ్చి అదే గేదె, అదే మేత, అదే కాపరి, అదే ఓనరు, అదే షెడ్ లో ఉండదు, అదే నీళ్ళు, అదే దానా. కానీ దానికేమో వెన్న శాతం ఎక్కువ, దీనికి వెన్న శాతం తక్కువ, దీని పాలు తక్కువ రేటు, దాని పాలు. అలాగే సహవాసం అనేది మీకు రోజు రోజు ఛాలెంజ్ చేసేటట్టు ఉండాలి, మంచి నేర్చుకునేటట్టు ఉండాలి. అంతేగాని రీడింగ్ తక్కువ ఉన్న గేదెలతో నువ్వు ఉంటే నీది కూడా రీడింగ్ పడిపోద్ది. అందుకే దుష్ట సహవాసము మంచి నడవడికను చెరుపును. నీకు కూడా ఇద్దరు పిల్లలు, నాకు ఇద్దరు పిల్లలు, 400-300 మందికి వాక్యం చెప్తానండి. ఇప్పుడు మనం సత్యం చెప్తాము, వాళ్ళ ముందు బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. అయితే అయ్యా ప్రయత్నం చేస్తాం, కానీ ఈ విషయాలు మనం ఆలోచన చేసుకోవాలి. మన పిల్లలకి సంస్కారమే కాదు, వాళ్ళ సహవాసం బయటకు వెళ్ళిన తర్వాత ఎవరితో ఉంటున్నారు. ఇప్పుడు అన్న చక్రి మనతో సహవాసం చేసినప్పుడు అంతా నీట్ గా ఉన్నాడు, బట్ట తీరు, మాట తీరు, ప్రవర్తన, అరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడైతే ఆ సహవాసం నుండి మెల్లమెల్లగా ఈ జీవన వ్యాపకంలో కొద్దిగెళ్ళి సంపాదనలో పడి మళ్ళా స్నేహితులతో పనిపాట్లలో ముందుకెళ్ళాడు, అట్లాగా మళ్ళా నేనైనా సరే నా భక్తిని, నా నిష్టను, నా నీతిని, నా ప్రవర్తనను, నా పరిశుద్ధతను నేను కొనసాగించాలంటే వాక్యమైనటువంటి దేవుడు, ఈ వాక్యంతో నేను సహవాసం చేయాలి, దేవునితో నేను సహవాసం చేయాలి. పరిశుద్ధులైన దేవునితో ప్రతిరోజు నేను వాక్యం చదవడం, ధ్యానం చేయడం, ప్రార్థన చేయడం. నేను అలాగ నమ్ముకున్న భక్తులతో, అంత వాక్యం నిష్టగా పట్టుకున్నటువంటి వ్యక్తులతో నేను సహవాసం చేయకపోతే నేను కూడా చక్రవర్తి కాదు, మోహన్ పాస్టర్ కూడా పాస్టర్ లాగా ఉండేగా. ప్లే అయిపోద్ది, ప్లే అవుతుంది, ఎడిట్ చేసుకోండి. మళ్ళీ తర్వాత